హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లారా వ్లాగ్స్. ఈరోజు టాపిక్ హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ లో మనం మోడల్ 4 ఏంటో నేర్చుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ ఫిగర్ ఇస్తే ఎలా చేయాలి. మనం ఆల్రెడీ మోడల్ 1లో ఈ టైప్ ఆఫ్ ఫిగర్స్ చేసాం. చూడండి, ఫస్ట్ సింగిల్ స్క్వేర్ ఇచ్చి దాంట్లో ఇలా ప్లస్ సింబల్ ఇస్తారు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి. సో నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ రెండు ఒకటే అయితే కనుక 1 నుంచి స్టార్ట్ చేసి ఎంతవరకు వచ్చిందో అంటే 2 or 3, 4 ఎన్ని రోస్ ఆర్ ఎన్ని కాలమ్స్ వరకు మనం యాడ్ చేయాలి. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అట్లా. ఓకే, ఇక్కడ మనకి 2 వరకే ఉంది కాబట్టి 2 స్క్వేర్ వరకు యాడ్ చేసాం. 1 ప్లస్ 4 5. సో చూసారు కదా, ఇక్కడ మనకి ఇక్కడ స్క్వేర్ ప్లస్ లోపల ప్లస్ సింబల్ ఉంటే అండ్ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ అయితే ఎన్ని స్క్వేర్స్ వచ్చినాయి మనకి? 5 స్క్వేర్. సో ఇదే మోడల్ మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. చూడండి, చూసారా, సేమ్, కాకపోతే లోపల ఇంకో స్క్వేర్స్ ఇచ్చారు మనకి. సో ఫస్ట్ స్క్వేర్ తీసుకుంటే మనకి ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి లోపల? 5. నెక్స్ట్ సెకండ్ స్క్వేర్ ఇంకో 5, అలాగే లోపల థర్డ్ స్క్వేర్ 5. సో ఆన్సర్ ఎంత? 15. ఇప్పుడు ఈ ఫిగర్ చూడండి, ఇలా ఇస్తే ఓకే, ఈ మోడల్ అప్లై చేసేసాం. మరి ఇలా ఇస్తే సేమ్ మెథడ్. ఫస్ట్ నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఓకే, సో ఈక్వల్ ఉన్నాయి కదా నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఏం చేయాలి, 1 నుంచి స్టార్ట్ చేసి ఎంతవరకు ఉన్నాయి అవి? 4 వరకు ఉంది. సో 4 వరకు మనం స్క్వేర్ చేస్తూ యాడ్ చేస్తూ వెళ్ళాలి. సో 1 ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 9 ప్లస్ 16. సో ఆన్సర్ ఎంత? 30. మనకి ఇక్కడ అవుటర్ స్క్వేర్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇన్నర్ స్క్వేర్స్ ఉన్నాయి కదా. సో ఇన్నర్ స్క్వేర్స్ అనేవి సేమ్ ఇదే. చూడండి, అబ్జర్వ్ చేశారా, ఇన్నర్ స్క్వేర్స్ అనేవి మనకి ఫస్ట్ మోడల్ లాగే ఉన్నాయి. సో ఇవి ఒక 5, ఇవి ఒక 5, ఈ స్క్వేర్లో ఒక 5 స్క్వేర్స్, ఈ స్క్వేర్లో ఒక 5 స్క్వేర్స్, టోటల్ ఎన్ని? 1 2 3 4. సో 4 5s are 20. ఆ 20 ఇక్కడ యాడ్ చేస్తాం. సో 30 plus 20 50 squares. సో ఇన్ దిస్ ఫిగర్ వీ హ్యావ్ 50 squares. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.